ఈ 3 సిలిండర్లు అన్నారు సంవత్సరానికి 3 సిలిండర్లు దానిపైన ఏమంటారు? వస్తుందా? కేవలం ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలు గారడీలను తలపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలు చూస్తుంటే నిజంగానే మోసపూరితమైన మాటలు వింటుంటే ఈరోజు టీడీపీకి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన వాళ్ళు కూడా సరే తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. 3 సిలిండర్లు అన్నారు. 3 సిలిండర్లు పోగా ధరలు పెంచకుండా ఉంటే చాలరా బాబు అంటున్నారు. నిజంగానే ప్రతి ఒక్క విషయంలో వ్యాపారాలు కుదేలైపోవడానికి ప్రధాన కారణము ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము సందేహం లేకుండా చెప్పగలుగుతాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ అనేటివి సంపూర్ణంగా ఎక్కువగా జరిగేటివి. వ్యాపారాలు కూడా అదేవిధంగా వృద్ధి చెంది ప్రతి ఒక్కరు కూడా అంటే గౌరవంగా బ్రతకగలుగుతున్నారు. ఈరోజు ఫైనాన్షియల్గా రాష్ట్రంలో ఎంత కుదేలైపోయిందిరా అంటే ఒక ఉన్నత స్థాయి వ్యాపారస్తులు కూడా సరే వాళ్ళు గౌరవప్రదంగా బ్రతకలేకపోయడానికి కారణం కూడా రాష్ట్రంలో మనీ ట్రాన్సాక్షన్ పూర్తిగా ఆగిపోవడము. అంటే దీనికి ప్రధాన కారణము ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు కాకపోవడమే. ఈరోజు మీరు చూసుకుంటే అమ్మఒడి కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు కావచ్చు, అలాగే ఆసుపత్రుల దగ్గర నుంచి స్కూళ్ళ వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రజలపైన భారం పడడం వల్ల అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులు అరే నిజంగానే ఈ ప్రభుత్వానికి ఎందుకురా ఓటు వేశామని బాధపడుతున్నారు. ఉండేటి పోయింది కాకుండా వాళ్ళు ఇవ్వకపోగా మా దగ్గర నుంచి కూడా ఎక్కువ ధరల రూపంలో కానివ్వండి నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి కూడా పెంచి తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. దీనికి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అదేవిధంగానే ఈరోజు ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారో దీనికి ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పి ఖచ్చితంగా తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం.